హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి అందించడం జరుగుతుంది. 6 months వ్యాలిటీ తోటి. దీనికి సంబంధించిన ఫుల్ కోర్స్ యాప్లో అందుబాటులో ఉంది. శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇక కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా మీకు మంత్ వైజ్గా అయితే మన యాప్లో అయితే ఉండడం జరిగింది. సో లాస్ట్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా నిన్న అప్డేట్ చేయడం జరిగింది. సో 20 రూపీస్ చొప్పున మీరు చెల్లించి ఆ పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. శాంపిల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. చూసి మీకు నచ్చితే తీసుకోండి. ఇక టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, ఇంకా అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు కూడా అక్కడ ఉంటాయి. సో చూసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. ఇంకా అదేవిధంగా షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. TSPSC కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ విభాగంలో మీకు యూజ్ అయ్యే విధంగా షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించి కూడా తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బహుళ సిరీస్ల ప్రశ్న పత్రాలు అంటూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సూచనలు అయితే ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో పరీక్షా సమయానికి పావుగంట ముందుగానే గేట్ మూసివేత, అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలి, గోరింటాకు టాటూలు పెట్టుకోవద్దు, మార్పులను వెల్లడించినటువంటి TSPSC వెబ్సైట్లో గ్రూప్ 1 హాల్ టికెట్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ తొలి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో TSPSC మార్పులు చేసింది. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే, అంటే మనకు 10:30కి ఎగ్జామ్ ఉంటే 10:15కే పరీక్ష కేంద్రం యొక్క గేటు మూసివేసి అభ్యర్థులను అనుమతించబోని చెప్పేసి వెల్లడించినట్టు ఇక్కడైతే చూడవచ్చు. సో వీలైనన్ని బహుళ సిరీస్లతో ప్రశ్నపత్రాలు కమిషన్ సిద్ధం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు 1041 పరీక్ష కేంద్రాల్లో ఈ నెల 16న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. సో మొత్తం 503 పోస్టులకు గాను రాష్ట్రంలో 3,80,000 మంది ఈ పరీక్షకైతే హాజరు కాబోతున్నారు. సో వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేటువంటిది మనకు నిన్న ఈవినింగ్ నుంచి వెబ్సైట్లోకి అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. సో పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు చెప్పులతోనే రావాలి, బూట్లు ధరించరాదని చెప్పేసి ఇక్కడ స్పష్టీకరించింది. అదేవిధంగా గోరింటాక్ కావచ్చు, సిరా, టాటూస్, ఇంకా కాళ్లకు అలంకరణ చేసుకొని రావద్దని చెప్పేసి కూడా తెలిపింది. సో తప్పుడు ధృవీకరణలతో హాజరైన ఒకరి పేరిట మరొకరు వచ్చినట్లు తెలిసిన క్రిమినల్ కేసులు పెడతామని అండ్ కమిషన్ పరీక్షల నుంచి డిబార్ చేస్తామని చెప్పేసి హెచ్చరించింది. ఇక OMR పత్రంలో వైట్నర్ కావచ్చు, చాక్ పౌడర్, ఇంకా అదేవిధంగా బ్లేడ్, రబ్బర్ వాడితే ఆ ప్రశ్నపత్రాన్ని అనర్హమైనదిగా గుర్తించి మూల్యాంకనానికి పరిగణించారని చెప్పేసి ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటుగా ఇంకా పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులు బయటకు వెళ్ళడానికి అనుమతించారు. సో అభ్యర్థులు OMR షీట్లు డిజిటల్ ఇమేజ్ స్కానింగ్ అనంతరం డిజిటల్ OMR కాపీలను కమిషన్ తన వెబ్సైట్లో ఉంచనుందని చెప్పేసి ఇక్కడ కొన్ని కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. వాటితో పాటుగా అభ్యర్థులకు సూచనలు అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. సో పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేందుకు ముందుగా హాల్ టికెట్స్తో పాటు సో ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డ్ అయితే తీసుకుపోవాల్సి ఉంటుంది. అది మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఇంకా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అయితే వాళ్ళ యొక్క గుర్తింపు కార్డు ఇటువంటివి చూపించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్స్ను అభ్యర్థులు A4 సైజ్ పేజీలోనే సో ప్రింట్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ సూచించడం జరిగింది. ఒకవేళ అది కనుక క్లారిటీ లేకుంటే సో కలర్ ప్రింట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒకవేళ అభ్యర్థి యొక్క ఫోటో కావచ్చు, సిగ్నేచర్ ప్రింట్ సరిగా రాకున్నట్లయితే సో వాళ్ళు ఇక్కడ ఏం చేయాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని దానిపైన గెజిటెడ్ అధికారి యొక్క ధృవీకరణ తీసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. దాన్ని పరీక్షా కేంద్రంలోని ఇన్సులేటర్కు హామీ పత్రం కూడా ఇవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఆ విధంగా చేస్తేనే వాళ్ళను అనుమతిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ విధంగా అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కు 8:30 లోపు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. పరీక్షా కేంద్రం యొక్క గేటును 10:15కు మూసివేస్తారు. అంటే మనకు 10:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 15 minutes ముందే గేట్ మూసివేస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ప్రశ్నపత్రం తిరగగానే దానిలో మొత్తం మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, కరెక్ట్గా ప్రింట్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ ఏమైనా పొరపాటు ఉన్నట్లయితే అక్కడ ఇన్సులేటర్కి చెప్పి మరొక ప్రశ్నపత్రం తీసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రశ్నపత్రంపై జవాబులను ఎట్టి పరిస్థితుల్లో మార్కు చేయకూడదని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఈ సూచనలు అయితే పాటించండి. ఇంకా వాటితో పాటుగా భారీగా ప్రశ్నల జంబ్లింగ్ అంటూ చూడవచ్చు. సో మనకు అంతకుముందు సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సిరీస్లు అనేటువంటి ABCD రూపంలో సో 4 ప్రశ్న పత్రాలు అభ్యర్థులు వరుస క్రమంలో ఇచ్చేవారు. కాకపోతే ఇకపై మనకి నెంబర్స్ ఇస్తున్నారు. అంటే 1 2 3 4 5 ఇట్లా 4 కంటే ఎక్కువగా మనకు ఈ సిరీస్ అయితే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. సో వాటికి సంబంధించినటువంటి మార్పులు చేసినట్లుగా ఇక్కడ మనం అయితే ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు.
సో నెక్స్ట్ ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా మనకు సేమ్ గ్రూప్ 1కి సంబంధించిన హాల్ టికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. వెబ్సైట్లో గ్రూప్ 1 హాల్ టికెట్ అని చెప్పి చూడవచ్చు. ప్రశ్నపత్రాల రూపకల్పనలో కొత్త విధానం, 16న ప్రిలిమ్స్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఇచ్చారు. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే చదివింది చాలు కొత్తవి వద్దు అంటూ చూడవచ్చు. సో రివిజన్ చేయడమే ఉత్తమం, చివరి వారం చాలా కీలకం, లేట్ నైట్ స్టడీతో లాభం లేదు, సినాప్సిస్తోనే ఫాలో అవ్వండి, ఆత్మవిశ్వాసంతోనే గ్రూప్ 1 ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ సూచనలు అంటే ఇక్కడ మనం ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులకు కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ దగ్గర పడుతున్నది. సో పరీక్ష ముంగిట్లో కొత్త అంశాల జోలికి వెళ్లకుండా ఇప్పటి వరకు చదివినటువంటి వాటిని రివిజన్ చేసుకోవడం ఉత్తమం అని చెప్పి సూచించడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఎటువంటి టిప్స్ పాటించాలని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇప్పటి వరకు చదివినటువంటి అంశాలనే ఎక్కువగా ఈ వారంలో రిపీట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో చివరి వారాన్ని 3 భాగాలుగా విభజించుకొని మొదటి 4 రోజులు అంశాలన్నింటిని ఒకసారి రివిజన్ చేసుకోవాలి. సో మళ్ళీ 2 రోజులు మరోసారి పునరుచ్చారణ చేసుకోవాలి, చివరి రోజు అన్ని అంశాలను మననం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రిపరేషన్ సమయంలో ఇప్పటికే తయారు చేసుకున్నటువంటి ఏదైతే మనకు షార్ట్ నోట్స్ ఉంటుంది కదా, సో దాన్ని రివిజన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వాటితో పాటుగా ఇంకా కొన్ని కీలక అంశాలను కూడా మెన్షన్ చేశారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చదవాలి అని చెప్పేసి, ఆత్మవిశ్వాసంతో చదవాలని చెప్పేసి, రిలాక్స్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు కొన్ని సూచనలు అయితే ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులకు అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఈనాడులో కూడా సో ఈ వారం రోజులు మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలంటూ ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. తొలి పరీక్షకు తుది మెరుగులంటూ అనే టైటిల్ తోటి ఇక్కడ మనకి న్యూస్ అయితే ఇచ్చారు. సో ఈ 6 రోజుల్లో మీరు ఏం చదవాలి, ఎలా చదివితే బెటర్గా ఉంటుందంటూ మనకి ఇక్కడ కొడాలి భవానీ శంకర్ గారి యొక్క ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి పాయింట్స్ అయితే దీనిలో మెన్షన్ చేశారు. ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే దీన్ని నేను టెలిగ్రామ్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనకు పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలంటూ చూడవచ్చు. సీఎం కేసీఆర్కు సంజయ్ లేఖ. సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు కట్ ఆఫ్ మార్కుల మినహాయింపు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. సో ఈ అంశంపై సీఎం కేసీఆర్కు ఆదివారం లేఖ రాశారంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు తెలిసినటువంటిదే కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తూ రీసెంట్గా మనకైతే ప్రభుత్వం TSPSC ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. సో దానిలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం ఎటువంటి కట్ ఆఫ్ తగ్గింపు అయితే మెన్షన్ చేయలేదు. సో వాళ్ళకి కూడా సో 25% నథింగ్ బట్ 50 మార్క్స్ల కట్ ఆఫ్ పెట్టాలని చెప్పేసి సో మనకి ఇక్కడ బండి సంజయ్ కేసీఆర్కి లేఖ రాసినట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక్కడ మీరు చివరిలో చూసినట్లయితే సో ఎగ్జామ్ రాసేందుకు ప్రిలిమ్స్లో 20% అంటే 50 మార్కులు కట్ ఆఫ్గా నిర్ణయించాలని కేసీఆర్ను కోరారంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పని భారం అంతా గిరిదావర్లపైన అంటూ చూడవచ్చు. రెవెన్యూ శాఖలో స్టాఫ్ లేక వేలాది ఫైళ్లు పెండింగ్. సో వీఆర్ఓ వ్యవస్థ రద్దుతో ఆర్ఐలకు ఫీల్డ్ ఎంక్వైరీల టాస్క్, చేతి కింద సిబ్బంది లేక తహసీల్దార్ల ఇబ్బందులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఏదైతే ఈ వీఆర్ఓల వ్యవస్థ రద్దు కావచ్చు, అదేవిధంగా వీఆర్ఏల సమ్మెలతో సో రెవెన్యూ శాఖలో చాలా ఫైళ్లు ముందుకు కదలడని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తగినంత స్టాఫ్ లేక వేలాది అప్లికేషన్లు పెండింగ్లోనే ఉన్నాయంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగులో చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇండియన్ ప్రింటింగ్లో నాసిక్లో ఉన్నటువంటి ఇండియన్ ప్రింటింగ్లో 85 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జూనియర్ టెక్నీషియన్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 8 అనేది లాస్ట్ డేట్ ఉంది. టెక్నికల్ కావచ్చు, కంట్రోల్కి సంబంధించిన విభాగంలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు CISIR నుంచి సో ఏదైతే మనకు ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద కొన్ని కాళ్ళ భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 15 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే గోవాలో 37వ జాతీయ క్రీడలు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో 37వ జాతీయ క్రీడలకు గోవా ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రజెంట్ మనకు 36వ జాతీయ క్రీడలు అనేటువంటి గుజరాత్లో జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ ఇవి గోవాలో జరుగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు నెక్స్ట్ ఇయర్ ఏ తేదీలో కండక్ట్ చేస్తారని అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇయర్ చైనాలో ఏషియన్ గేమ్స్ అనేటువంటివి ఉన్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అండ్ అక్టోబర్ 8 వరకు ఏషియన్ గేమ్స్ అయితే జరగనున్నాయి. సో వాటి నేపథ్యంలో వాటికి అనుగుణంగా సో ఇక్కడ మనకు ఆ డేట్స్కి డిస్టర్బ్ కాకుండా ఇక్కడ వీటిని కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాంతోపాటు ఇక్కడ మనం ఇంకో మరికొన్ని పాయింట్స్ అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 36వ జాతీయ క్రీడలు గుజరాత్లో, అండ్ దానికంటే ముందు మనకు 7 సంవత్సరాలుగా ఈ జాతీయ క్రీడలు అయితే జరగలేదు. లాస్ట్ టైం 2015లో కేరళలో జరిగాయి. సో ఇప్పుడు 36 గుజరాత్లో జరుగుతున్నాయి, 37 గోవా. ఇక్కడ ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. వాటితో పాటుగా నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే చైనాలో జరుగున్నాయి. సో ఇది కూడా మన కరెంట్ అఫైర్స్ కోణంలో ఇంపార్టెంట్.
కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సాకర్ సమరానికి సై అంటూ చూడవచ్చు. రేపటి నుంచి అండర్-17 మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అండర్-17 మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ అనేది మొట్టమొదటిసారిగా భారత్లో జరగనుంది. చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఈ కోణంలో మనకు కరెంట్ అఫేర్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక భారత్లో. సో ఇది మొట్టమొదటిసారిగా ఈ మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ అయితే జరుగుతుంది. అయితే పురుషులకు సంబంధించినటువంటి ఫుట్బాల్ ప్రపంచ కప్ అనేది 2017లో జరగడం జరిగింది. సో ఇప్పుడు మనకు మహిళలకు సంబంధించినటువంటి అండర్-17 ఫుట్బాల్ ప్రపంచ కప్ అయితే భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. సో కంపల్సరీ గుర్తుంచుకొని మన దేశంలో జరుగుతుంది కనుక సో డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే తెలంగాణకు స్వర్ణం అంటూ చూడవచ్చు. సో జాతీయ క్రీడల్లో బీచ్ వాలీబాల్లో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జట్లు మెరిశాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పురుషుల విభాగంలో తెలంగాణకు స్వర్ణం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు రజత పథకాలు సాధించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో మనకు జాతీయ క్రీడలు జరుగుతున్నాయి కదా గుజరాత్లో, వాటికి సంబంధించిన పథకాలకు సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే చూడవచ్చు. సో వన్స్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అయితే అందించడం జరుగుతుంది. సో రెగ్యులర్ అప్డేట్స్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భారత సంతతి ప్రొఫెసర్కు 5 కోట్ల అవార్డు అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే భారత అమెరికన్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ బజ్రేంద్ర ప్రాండా సైబర్ సెక్యూరిటీ ఎక్సలెన్స్ అవార్డు పొందినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో దీని వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో కనుక చూసినట్లయితే 5.2 కోట్లు ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పేరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. సో ఆంధ్రజ్యోతి దిక్సూచిలో కాకతీయులకు సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు. దాంతోపాటుగా భారత రాజ్యాంగ రాజకీయ వ్యవస్థ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్టయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఒకసారి మీరు పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, లేదా మన టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. గత 2-3 డేస్ నుంచి అయితే నేను షేర్ చేయలేదు, ఈరోజు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా మనం ఈనాడు ప్రతిభలో అయితే చూడవచ్చు. అండ్ రాజ్యాంగ ప్రవేశిక అంటూ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి దిశ న్యూస్ పేపర్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి యూజ్ అయ్యేటువంటి ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్తో సమీకృత అభివృద్ధి అని చెప్పి చూడవచ్చు. నేటి నుంచి యుఎన్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ అని చెప్పేసి ఇచ్చారు. రేపు సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నటువంటి ప్రధాని. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ సదస్సు మనకు ఇది ప్రపంచ స్థాయి సదస్సు, ఇది మన హైదరాబాద్లో జరగనుంది. రేపటి నుంచి 5 డేస్ పాటు ఇది హైదరాబాద్లో జరుగుతుంది కనుక సో ఈ కోణంలో మన క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగిందని చెప్పేసి అడుగుతాడు. సో హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ గవర్నెన్స్లో అదుర్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దేశంలో టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీకి 4వ స్థానం. సో మనకి ఈ గవర్నెన్స్ ఇండెక్స్ అయితే ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. దానిలో మనకు సో తెలంగాణకు సంబంధించి 5వ ర్యాంకు అండ్ ఇక్కడ ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి 6వ ర్యాంకు అండ్ ఏపీకి సంబంధించి 4వ ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో మొదటి స్థానంలో మనకు పశ్చిమ బెంగాల్, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ అండ్ 3rd ప్లేస్లో తమిళనాడు ఉన్నట్లయితే గుర్తుంచుకొని మనకు డైరెక్ట్గా అడుగుతారు. ఇండెక్స్కి సంబంధించి ఇటీవల కాలంలో కరెంట్ అఫేర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇది మనకు ఆర్థిక సంవత్సరం 2021-22 ఈ ఇయర్లో ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకొని ఈ గవర్నెన్స్ అమల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏది ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి మనకు ఒక ఇండెక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.